మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కథ 10 మరియు 11వ సెంచరీ మధ్య జరిగింది. అప్పుడు పెనుగొండ అనేది కేవలం ఒక ఊరు కాదు, అది ఒక సామ్రాజ్యం. అక్కడ కుసుమశ్రేష్ఠి అనే రాజువు వైశ్యకులాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. ఆయనకి పిల్లలు లేరు. ఎన్నో పూజలు చేశాక పుట్టిన బిద్దలే విరూపాక్షుడు మరియు వాసవాంబ. వాసవాంబ పుట్టినప్పుడే ఆమె మొహంలో ఒక దివ్య తేజస్సుండేది. ఆమె కేవలం అందమైన అమ్మాయి మాత్రమే కాదు, ఆమెలో ఏదో శక్తి ఉంది అని చూసిన ప్రతి ఒక్కరికీ అనిపించేది. పెనుగొండ శాంతితో, వ్యాపారంతో కలకలలాడుతూ ఉండేది. కాని ఆ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు రాజమండ్రిని పరిపాలించే రాజు విష్ణువర్ధనుడు దిగ్విజయయాత్ర చేస్తూ పెనుగొండకి వచ్చాడు. నగరమంతా ఆయనకి స్వాగతం పలికింది. కాని విధి విచిత్రమైనది. విష్ణువర్ధనుడు చూపు వాసవాంబ మీద పడింది. అంతే, ఆ క్షణంలో ఆయన మనసులో ప్రేమ పుట్టలేదు, కామ, లస్ట్ పుట్టింది. ఆమె వయస్సుతో, ఆమె ఇష్టంతో ఆయనకి సంబంధం లేదు. నాకు ఆ అమ్మాయి కావాల్సిందే అని కుసుమశ్రేష్ఠిని డిమాండ్ చేశాడు. కుసుమశ్రేష్ఠికి ఏం చేయాలో తోచలేదు. ఒకవైపు రాజు, మరోవైపు తన కూతురు, ఇంకోవైపు తన కులం గౌరవం. విష్ణువర్ధనుడు వార్నింగ్ ఇచ్చాడు, వాసవాంబని నాకిచ్చి పెళ్లి చేయకపోతే పెనుగొండని శ్మశానం చేస్తాను అని. ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, అది కేవలం పెళ్లి ప్రపోజల్ కాదు, అది ఒక బ్లాక్మెయిల్. ఈ కథ ఇంకా డీప్గా వెళ్లే ముందు ఇలాంటి మరుగున పడిన మన చరిత్రలను బయటకి తీస్తున్న మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కొట్టండి, సో యు నెవర్ మిస్ ఆ హిస్టరీ. కుసుమశ్రేష్ఠి తన కులం పెట్టెలను పిలిచాడు. అక్కడ 714 గోత్రాల వారి కుటుంబాలు సమావేశమయ్యాయి. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. రాజుతో యుద్ధం చేస్తే ఓడిపోతాం, కాని రాజుకి తల వంచితే మనం పోతుంది. ఆ సభలో అభిప్రాయాలు చీలిపోయాయి. చాలామంది ప్రాణం ఉంటే చాలు, రాజుకి ఆమెని ఇచ్చేద్దామన్నారు. కొందరు మనం పారిపోదామన్నారు. కాని అక్కడ ఉన్న కొన్ని కుటుంబాలు మాత్రం ప్రాణం కన్నా మానం మిన్నా అని నిలబట్టారు. వారే ఆ 102 గోత్రాలవారు. మిగిలినవారు పెనుగొండ వదిలి వెళ్ళిపోయారు. కాని ఈ 102 కుటుంబాలు మాత్రం వాసవాంబ కోసం చనిపోవడానికి సిద్ధమయ్యారు. గోదావరి తీరన పెద్ద అగ్నిగుండం ఏర్పాటు చేశారు. అది చూస్తుంటే భయం వేయడం లేదు, ఒక రకమైన భక్తి కలుగుతుంది. వాసవాంబ ఇప్పుడు సాధారణ బాలికలా లేదు. ఆమె కళ్లలో అగ్ని కనిపిస్తుంది. ఆమె ఆ 102 జంతలను చూసి, మీరు నాతో పాటు త్యాగానికి సిద్ధమయ్యారు, అందుకే మీరు ఎప్పటికీ చిరంజీవులుగా నిలిచిపోతారు అని వరమిచ్చింది. ఒకవైపు మంటలు, మరోవైపు వేదమంటాలు. ఆ 102 జంతలు భార్యాభర్తలు చెయ్యి పట్టుకొని ఓం శక్తి అంటూ ఆ అగ్నిగుండంలోకి దూకారు. చివరగా వాసవాంబ తన నిజరూపమైన ఆదిపరాశక్తిగా మారి ఆ అగ్నిలో ఐక్యమైపోయింది. ఎప్పుడైతే వాసవాంబ అగ్నిలో ఐక్యమైపోయిందో అక్కడికి కాస్త దూరంలో ఉన్న విష్ణువర్ధనుడి తల 1000 ముక్కలు అయ్యింది అని పురాణాలు చెప్తున్నాయి. అధర్మం నాశించింది. ఆ 102 గోత్రాల వారి త్యాగం వల్ల ఈరోజు వైశ్యకులం గౌరవంగా తల ఎత్తుకుని నిలబడింది. వారిని త్యాగజీవులు అని అంటారు. వారు చనిపోలేదు, చరిత్రలో నిలిచిపోయారు. ఫ్రెండ్స్, ఈ కథ వింటుంటే మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. అసలు లైఫ్ గొప్పదా లేక వాల్యూస్ గొప్పవా? ప్రాణం కాపాడుకోవడం కోసం విలువలు వదిలేసుకున్న వాళ్ళని చరిత్ర మర్చిపోయింది. కానీ విలువల కోసం ప్రాణమిచ్చిన ఆ 102 మందిని మనం ఇంకా పూజిస్తున్నాం. సో మై ఫైనల్ క్వశ్చన్ టు యూ ఇస్, మీ దృష్టిలో మానం కోసం ప్రాణం ఇవ్వడం కరెక్ట్ అంటారా లేక పరిస్థితి తగ్గట్టు మారిపోవడం కరెక్ట్ అంటారా? మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.